మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ రిలేటివ్స్‌లో గాని ఎవరైనా బెంగుళూరులో ఉంటున్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బేసిక్‌గా రీసెంట్‌గా ఒక న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే బెంగుళూరులో ఒక కొత్త టాక్స్‌నైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఆ టాక్స్ పేరు కన్జెషన్ టాక్స్. అంటే బెంగుళూరులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది కదా! దానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా మంది కార్లు కొనుక్కొని ఒక్కరే తిరగడం. అంటే నలుగురో, ఐదుగురో ట్రావెల్ చేస్తే మనకి ట్రాఫిక్ తగ్గుతది. బట్ ఒక కార్‌లో ఒక్కరే వెళ్తూ ఉండేసరికి ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోతుంది. సో, అందుకోసం ఇలా ఎవరైతే ఒక కార్‌లో ఒకరే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి కన్సెషన్ టాక్స్ అయితే వేయబోతున్నారని చెప్పి న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. కాకపోతే దాని గురించి కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన డీకే శివకుమార్ గారు ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చారు. కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇలాంటి సజెషన్ అయితే ఇచ్చారంట. అంటే ట్రాఫిక్‌ని తగ్గించడం కోసం, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్‌ని తగ్గించడం కోసం. బట్ అది ఇంకా పూర్తి స్థాయిలో అమలైతే కాలేదు. అలాంటి ఒక టాక్స్‌ని అయితే పెట్టే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు అని అయితే అన్నారు. ప్రస్తుతానికి లేదు అని అన్నారంటే భవిష్యత్తులో పెట్టే అవకాశాలు ఉన్నాయనే అర్థం. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులతో మేము ట్రాఫిక్‌ని తగ్గించేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు. సో, డెఫినిట్‌గా ఏదో ఒక రోజు పెడతారేమో. సో, ముందే ఒక నలుగురు, ఐదుగురు ఎంప్లాయీస్ కలిపి మాట్లాడుకోండి. ఈరోజు నీ కార్‌లో ఎళ్దాం, రేపు నా కార్‌లో ఎళ్దాం, ఎల్లుండి ఆడి కార్‌లో ఎళ్దాం, ఎల్లుండి ఆడి కార్‌లో ఎళ్దాం, ఆ మరుసటి రోజు ఈడి కార్‌లో ఎళ్దాం. అలా మాట్లాడుకుంటే ఎందుకైనా మంచిది.